హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. టాలీవుడ్ సినిమాలకు బెస్ట్ సీజన్ సంక్రాంతి. ఇది మిస్ అయితే దసరా వైపు మొగ్గు చూపుతారు హీరోస్. విజయదశమికి వస్తే విజయం పక్కాగా వస్తుందని భావిస్తారు. కానీ ఈసారి ఈ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇప్పటి వరకు ఒక్క తెలుగు సినిమా కూడా అక్టోబర్ 10కి అనౌన్స్మెంట్ కాలేదు. అంటే దసరాకి ఈసారి డబ్బింగ్ సినిమాలే దిక్కయ్యేలా ఉన్నాయి. టాలీవుడ్లో సమ్మర్ సీజన్ ముగిసింది. ఇప్పుడు అందరి చూపు ఆగస్టు 15 పైనే పడింది. ఈ డేట్కి 5 క్రేజీ ప్రాజెక్ట్స్ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 29కి నాని నటించిన సరిపోదా శనివారం, అంతేకాకుండా సెప్టెంబర్ 29కి ఎన్టీఆర్ నటించిన దేవర పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్నాయి. అయితే దసరా మాత్రం ఏ తెలుగు సినిమా రిలీజ్ డేట్ను ఫిక్స్ చేసుకోలేదు. దీంతో మరో క్రేజీ సీజన్ డబ్బింగ్ సినిమాలకు పరిమితం అయ్యేలా ఉంది. అక్టోబర్ 10కి సూర్య కంగువ రిలీజ్ అవుతుంది. ఇదే డేట్కి రజనీకాంత్ నటించిన వెంటయాన కూడా బాక్సాఫీస్ బరిలో దిగుతుంది. ఈ రెండు సినిమాలపై పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జైలర్ సినిమా తలైవాయికి ప్లస్ అయితే కంగువ కాన్సెప్ట్ సూర్య సినిమాకి భారీ క్రేజ్ను తెచ్చిపెడుతుంది. అయితే ఈ రెండు తమిళ్ డబ్బింగ్ సినిమాలతోనే ఈ దసరా ముగిసేలా ఉంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ అక్టోబర్లో వస్తుందని భావించిన డిసెంబర్కి టార్గెట్ చేసింది యూనిట్. దీంతో దసరా సీజన్ మొత్తం తమిళ సినిమాలకి రాసిచ్చినట్లు అవుతుంది. నిజానికి దసరా సీజన్ని అంత ఈజీగా వదలరు టాలీవుడ్ హీరోస్. కానీ ఈసారి ఏమైందో ఏమో అర్థం కావడం లేదు. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న NBK 109 విజయదశమికి వస్తుందని ప్రచారం జరుగుతున్న యూనిట్ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు. బాలయ్య కూడా ఈ డేట్ని లైట్ తీసుకుంటే 2024 దసరా మొత్తం తమిళ సినిమాలకే సమర్పణం అయిపోయేలా ఉంది. సో గాయ్స్, ఇది వీడియో. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.